ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 లక్షల గ్రూపులు ఉన్నాయి. దాదాపు 1 కోటి మంది మహిళలు ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. అంటే ప్రతి 2 కుటుంబాల్లో ఒక మహిళ తప్పనిసరిగా డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారు. రాబోయే రోజుల్లో 1,00,000 కుటుంబాలకి సోలార్ విద్యుత్ ప్లాంట్లు రాయితీ ధర మీద ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు పెట్టుకునేందుకు 3 రకాల ప్లాంట్లు 3 యూనిట్లుగా విభజించి 60,000 నుంచి 1,20,000 వరకు రాయితీలు అందిస్తూ ఉంది. 3 కిలోవాట్ వరకు 3 కిలోవాట్ వరకు పెట్టుకోవచ్చు ఆ వినియోగాన్ని బట్టి. అయితే ఎక్కువ వినియోగం లేనివారు, తక్కువ వినియోగం ఉన్నవారు ఆ సోలార్ విద్యుత్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించి కొంత ఆదాయం కూడా పొందవచ్చు. ఎవరైతే సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడానికి ముందుకు వస్తారో, ఎవరైతే పక్కా గృహం నిర్మించుకొని సోలార్ ప్యానల్ నిర్మాణానికి 400 స్క్వేర్ ఫీట్ అందుబాటులో ఉంటుందో ఆ మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వమే సోలార్ ప్లాంట్లు పెట్టి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా బ్యాంకుల ద్వారానే మొత్తం రుణాలు కూడా ఇప్పించి 40% రాయితీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో 1,00,000 కుటుంబాలకే ప్రతి నెల దాదాపుగా ₹2,600 రివర్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే వారికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయబోతా ఉంది. అంటే మొదట దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు బ్యాంకులకు ఈఎంఐ కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ తీరిపోయిన తర్వాత వారికి కొంతకాలం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే కొద్ది రోజుల్లో క్లారిటీ ఇవ్వబోతా ఉన్నాయి. మరింత నిబంధనలు కూడా సవరించి డ్వాక్రా మహిళలకి మరిన్ని రాయితీలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దీని మీద మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం.